Garuda Express, an international courier service. లోకం తెలియని లోకేష్ అన్నారు తెలంగాణ ఎంపీ కవిత. పప్పు అని వెటకారం చేసింది వైసీపీ ఎమ్మెల్యే రోజా. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదు కానీ సమర్థత లేకుండా బలవంతంగా రుద్దితే వ్యతిరేకిస్తారు అన్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు అందరూ లోకేష్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? లోకేష్ చేస్తున్న తప్పులేంటి, ఒప్పులేంటి? అసలు లోకేష్ ఏం చేయాలి? లీడర్లా ఎదగాలంటే అతను ఎలా ముందడుగు వేయాలి? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి యువ మంత్రిగా అడుగుపెట్టిన యువ నేత ఆ పార్టీ భావి నేతగా నిలబడగలుగుతాడా? తెలుగు జాతినే కాదు, జాతీయ రాజకీయాన్నే తన చుట్టూ తిప్పుకున్న తెలుగుదేశాన్ని వెలుగుదేశంగా మలచగల కెపాసిటీ ఉందా? చరిత్ర సృష్టించడానికే పుట్టిన స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా, దేశంలోని సీఎంలలో చెప్పుకోదగ్గ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు తనయుడిగా ఆ వైభవాన్ని కొనసాగించగలడా? కార్యకర్తల బలం అశేషంగా ఉన్న పార్టీని ఆ తరువాతి కాలంలో లోకేష్ నిలబెట్టగలడా? అనేక వైరుధ్యాలతో తలపండిన నేతలతో ఉన్న తెలుగుదేశాన్ని ఒక్క తాటిపై నడిపించగలడా? నందమూరి వంశం నుంచి నారావారి చేతులకి వచ్చిన పార్టీ పగ్గాల్ని అందిపుచ్చుకొని పరుగులెత్తించగలడా? అసలు నారా లోకేష్ తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ నాయకుడిగా జనామోదం పొందగలడా? అసలు ఓవరాల్ గా నారా లోకేష్ సక్సెస్ అవుతాడా? సమర్థ నాయకుడు అంటే ఎవరు అని చెప్పాలంటే గూగుల్లో 1,00,000 నిర్వచనాలుంటాయి. నాయకత్వ లక్షణాలు అనేవి ఉద్యోగార్హతల్లాగా ఇగో ఇలా పలానా విద్యార్హతలు, ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఈ వయసు ఉండాలి, అలా ఎక్కువగా ఉంటాయని చెప్పలేం. వారసత్వంగా బట్టతల వస్తుందని నిరూపణ చేయవచ్చు, కానీ నాయకత్వ లక్షణాలు వస్తాయని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. నాయకుడు అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలమానం ఉంటుంది. అందుకే లోకేష్ను ఏ కొలమానాలు ఆధారంగా చూస్తున్నాం అనేది ముఖ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదవటం వల్ల ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ పరిణామాలు అర్థం చేసుకోగలిగే జ్ఞానం అతనికి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజకీయ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఆ రంగంలో మసలే మనుషుల ప్రవృత్తి ఎలా ఉంటుందో చాలా మందిని చూసిన అనుభవం మనుషుల్ని అంచనా వేయడానికి ఉపకరిస్తుంది కూడా. పార్టీ ప్రతిపక్షంలో కష్టకాలంలో ఉన్న దశలో బాధ్యతలు చేపట్టినందున అధికారం లేకపోతే ఎలా ఉంటుంది? పార్టీ నడపడంలో ఉండే కష్టనష్టాలు, కార్యకర్తల్ని కాపాడుకోవటం, నాయకుల్ని నిలుపుకోవడంలో ఉండే సమస్యలు, పార్టీ నిర్వహణలో, ఎన్నికల్ని ఎదుర్కోవటంలో, ఆర్థికంగా నిలదొక్కుకోవటంలో ఉండే చిక్కులు అన్నీ ఈ పార్టీకే నేర్చుకుని ఉండటం లోకేష్కు ఖచ్చితంగా లాభిస్తుంది. ఏ పార్టీకైనా సరే జీవకర్రంటే కార్యకర్తలే. కమ్యూనిస్టు పార్టీలో కూడా కనుమరుగైపోయిన క్యాడర్ పాలసీ అనే దాన్ని వ్యవస్థీకృతం చేసి కార్యకర్తలకు ఆర్థికంగా అండగా నిలబడి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టి పార్టీ కార్యాలయంలో క్యాడర్కు గుర్తింపు తెచ్చి, గుర్తింపు కార్డులు ఇచ్చి, బీమా పథకం పెట్టి పార్టీ శ్రేణులకు చేరువవటం లోకేష్కు బాగా కొండంత బలం. ఇక ప్రసంగాల విషయానికి వస్తే ఆకట్టుకునేలా మాట్లాడటం రాని చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని అర్ధరాత్రి వరకు రాష్ట్రమంతా తిరిగి కష్టపడి మంచి హార్డ్ వర్కర్గా పేరు తెచ్చుకున్నారు. మాటల మాంత్రికుల్లాగా అద్భుతంగా ప్రసంగించి ఇంటికే పరిమితమైన నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రసంగం అనేది గీటురాయి ఎప్పటికీ కారాదు. పార్టీ కార్యకర్తల ఆమోదం ఉండి తీసుకున్న బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలిగితే నారా లోకేష్కు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. తండ్రిలాగా పార్టీ మీద పట్టు, మనుషుల్ని అంచనా వేయటం, రాత్రింబగళ్ళు కష్టపడటం, తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి పూర్తి స్థాయిగా పారదర్శకంగా పనిచేయటం, తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఎత్తులకు పై ఎత్తులు వేయటం, ఇవన్నీ వంటబట్టించుకుంటే నారా లోకేష్కు తిరుగులేదు. చంద్రబాబు నాయుడు ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఏ రోజైతే పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడో ఇప్పటి వరకు ఆయన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూనే ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాల వరకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పునాదులు ఇప్పటి నుంచే వేయటం ప్రారంభించారు. 10 సంవత్సరాలు పార్టీలో లేనప్పుడు ఎలా నడపాలి అని ఆలోచించి క్యాడర్ చెడిపోకుండా, అటు ఇటు వెళ్లకుండా, పార్టీ విభజన జరిగినా కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అవసరమైతే రాజకీయాల్లో తన శత్రువును కలవటానికైనా సరే పార్టీ నిలబెట్టుకోవటానికి ఆయన ఎప్పుడూ వెనకాడలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తున్నాడని తెలిసిన మరుక్షణం పవన్ కళ్యాణ్ ఎలాంటివాడు, తనకన్నా వయసులో చిన్నవాడా అని కూడా ఆలోచించలేదు. ఆయన ఇంటికి వెళ్లారు, కలిశారు, మాట్లాడి వచ్చారు. అది చంద్రబాబు నాయుడు రాజకీయ తెలివి. కాబట్టి నారా లోకేష్ ఎలా పావులు కదిపితే బాగుంటుందో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని సమైక్యంగా నడిపించడంలో అతను పూర్తి స్థాయి
నిపుణత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.